Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారీ విజయం తర్వాత ఇప్పుడు రాష్ట్ర క్రికెట్ సంఘాలు సొంతంగా టీ20 లీగ్లను ప్రారంభిస్తున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతోంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ను ప్రారంభించబోతోంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 6 జట్లు 49.65 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో పాటు 4 మహిళా జట్లను కూడా చేర్చారు. శిఖర్ ధావన్ ఒక జట్టును కొనుగోలు చేశాడు. ఈ టోర్నీకి వీరేంద్ర సెహ్వాగ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. టోర్నీ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతోంది. పురుషుల విభాగంలో 33, మహిళల విభాగంలో 7 మ్యాచ్లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్లు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో ఉండబోతోంది. ఐపీఎల్ మాదిరిగానే ఇక్కడ కూడా అన్ని నియమాలు చెల్లుబాటు అవుతాయి. ఈ లీగ్లో ఆడేందుకు రిషబ్ పంత్ అంగీకరించినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తెలిపారు. ఇషాంత్ శర్మ కూడా లీగ్లో భాగం కానున్నాడు. వీరిద్దరూ ఢిల్లీ 6 జట్టుకు ఆడనున్నారు. హర్షిత్ రాణా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్లో భాగంగా ఉన్నాడు. నవదీప్ సైని వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతాడు. కాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్కు సంబంధించిన ట్రోఫీని డీడీసీఏ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సెహ్వాగ్ సమాధానాలిచ్చాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఏదైనా జట్టుకు కోచ్గా ఉండబోతున్నారా అని అడగగా సెహ్వాగ్ ఇచ్చిన సమాధానానికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. నేను వృద్ధుడునని, నాకు వయసైపోయింది అంటూ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి వచ్చే ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టుకి కోచ్గా సెహ్వాగ్ రాబోతున్నాడు అంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ సమయంలో సెహ్వాగ్ తాను ముసలివాడినయ్యానంటూ కామెంట్స్ చేయడంతో సెహ్వాగ్ని కోచ్గా చూడలేకపోవచ్చని ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసుకున్న వీరు క్రికెట్కు దూరమై చాలా కాలం అయినప్పటికీ అతని ఇంపాక్ట్ ఇంకా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.